ఒక ఫేమస్ తెలుగు మూవీలో ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ ఉంటుందండి. లాక్కోవడం అంటే నాకు ఇష్టం అంటూ. నిజంగానే నిన్న మ్యాచ్ చూస్తున్నప్పుడు అలాగే అనిపించింది. 5 వికెట్లు తొందరగా కోల్పోయినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ మళ్ళీ పుంజుకొని విజయం సాధించడం అనేది నిజంగానే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. చివరి బాల్ వరకు, అంటే లాస్ట్ ఓవర్ వరకు కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఎందుకంటే 9 వికెట్స్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇంకా ఓన్లీ 1 వికెట్ ఉంది. ఏ అద్భుతమైన జరగకపోద్దా అనుకున్నాం, కానీ రిషబ్ పంత్ మాత్రం తీవ్రమైనటువంటి డిసప్పాయింట్మెంట్కి గురై ఉంటాడండి. నిజంగానే అటు బ్యాటింగ్లో విఫలమయ్యాడు. అయినప్పటికీ బాగానే పుంజుకొని తొందరగానే వికెట్లు ఫస్ట్ ఓవర్ అనేది దాదాపు 2 వికెట్లు పడ్డట్టున్నాయండి. తర్వాత నెక్స్ట్ ఓవర్లో ఇంకో వికెట్ కోల్పోవడం, అలా 3 వికెట్లు తొందరగా కోల్పోయినప్పటికీ మళ్ళీ కోలుకొని గెలిచినటువంటి విధానం అనేది ఎంతో ఆకట్టుకుందండి. అంటే నిజంగానే మనం కూడా తెలుసుకోవాలి, పోరాడితే విజయం అనేది మనకి చేరువవుతుంది. అది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు అనే విధంగా కూడా మనకి అనిపించింది అనమాట. నిన్న మనం చూస్తే ఇట్లా అశుతోష్ బ్రహ్మాండంగా కీలకమైనటువంటి సమయంలో అక్షర్ పటేల్ అవుట్ హైదరాబాద్ వచ్చినట్టున్నాడు, నిలదొక్కొని బ్రహ్మాండమైనటువంటి ఇన్నింగ్స్ని నెలకొల్పాడనమాట. అందుకంటే ముందు పూరన్ బ్యాటింగ్ మాత్రం కళ్ళు చెదిరే షాట్స్ అండి. అసలు నిజంగానే 6 కొట్టడం అనేది ఇంత ఈజీయా, లేకపోతే గ్రౌండ్ చిన్నదైపోయిందా అని కూడా నిజంగానే ప్రేక్షకులు ఆలోచించే లెవెల్లో మ్యాచెస్ అనేవి ఉన్నాయన్నమాట. చూడాలి ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి అద్భుతమైనటువంటి మ్యాచెస్ని మనం ఐపీఎల్లో చూడగలుగుతామని చెప్పి. నిన్న మనం చూసాం హైదరాబాద్లో పరుగుల వర్షం అనేది కురిసిందనమాట. నిజంగానే 2 జట్లు బ్రహ్మాండంగా ఆడేయండి. 250 కంటే ఎక్కువ స్కోరు నమోదయ్యాయి.